హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మెగాస్టార్ చిరంజీవి గారు నెక్స్ట్ సినిమా విశ్వంబర షూటింగ్ ఫుల్ స్వింగ్లో సాగుతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేకులు ఇస్తున్నా వచ్చే సంక్రాంతికి సినిమాను తీసుకురావాలనే టీం భారీ ప్లాన్సే వేస్తుంది. అందుకు తగ్గట్టుగా దర్శకుడు మల్లాడి వశిష్ఠ ఈ సినిమా షూటింగ్ను చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో మరో యంగ్ హీరో భాగం కాబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ మేరకు త్వరలో అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని కూడా అంటున్నారు. వాల్తేరి వీరయ్య సినిమాతో భారీ విజయంతో ఊపి మీదున్న చిరంజీవి గారికి బోలాశంకర్ మూవీ దెబ్బ కొట్టింది. ఇప్పుడు వాటికి మందు వేయడానికి తిరిగి ఫుల్ స్వింగ్లో రావడానికి విశ్వంబర సినిమా కరెక్ట్ అని అంటున్నారు పరిశ్రమ వర్గాలు. ఇప్పుడు ఈ సినిమా వారికి మాత్రమే కాదు, వైష్ణవ్ తేజ్ కూడా కీలకంగా మారబోతుందట. అవును, ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నాడట. విశ్వంబర సినిమాలో కీలకమైన యువ కథానాయకుడి పాత్ర ఉందట. దీనికోసం చాలామంది యువ కథానాయకుల్ని నటుల్ని అనుకున్నాక వైష్ణవ్ అయితేనే బెటరా అనే మాట వినిపించింది. దీంతో అతన్నే ఫైనలైజ్ చేశారు మూవీ మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి సెట్లో వైష్ణవ్ తేజ్ అడుగు పెడతారట. చిరంజీవి గారు మరో యువనటి కాంబినేషన్లో వైష్ణవ్ మీద సీన్స్ తెరకెక్కిస్తారని అంటున్నారు. మొదటి సినిమా ఒప్పిన తర్వాత వైష్ణవ్కు సరైన విజయం అనేది లేదు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే ఇందులో చిరంజీవి గారు భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపిస్తారట. అతనికి 5 చెల్లెళ్ళు ఉంటారని సమాచారం. హీరోయిన్గా త్రిష నటిస్తుంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ తెరకెక్కిస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని టాక్. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేకులు ఇస్తున్నా వచ్చే సంక్రాంతికి సినిమాను తీసుకురావాలనే టీం భారీ ప్లాన్సే వేస్తుంది. అందుకు తగ్గట్టుగా దర్శకుడు మల్లాడి వశిష్ఠ ఈ సినిమా షూటింగ్ను చేస్తున్నారు. ఇందులో చిరంజీవి గారు భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపిస్తారట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.